హాయ్ స్టూడెంట్స్, కాంపిటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సంబంధించింది యూనిట్ 1 అనేది లాస్ట్ వీక్ నేను అప్లోడ్ చేయడం జరిగిందండి. ఈ వీక్లో నేను యూనిట్ 2 అనేది అప్లోడ్ చేస్తున్నాను. దీనిలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీ సిలబస్తో కంపేర్ చేసుకొని మీరు చూడండి. ఇది మెకానికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఎంటెక్ వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఆ టాపిక్స్ మీదే నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు మీ సిలబస్ డౌన్లోడ్ చేసుకుని మీరు కంపేర్ చేసుకుని చూడండి. మీ టాపిక్స్ అది రిలేటెడ్గా ఉంటే కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ నోట్స్ అనేది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు. సో మీకు దీంట్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అంటే నోట్స్ ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది. దీనిలో ఎక్కువగా ఈక్వేషన్స్ అండ్ డెరివేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్కి డిఫరెంట్ మెథడ్స్లో అప్రోచ్ అనేది ఇందులో ఉంటుంది. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నేను క్లియర్గా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్ అప్లోడ్ చేస్తున్నానండి. ఫర్దర్గా మీకు చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి చిన్న టాపిక్ కూడా మనకి ఎక్స్ప్లెనేషన్కి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే అర్థం అవ్వాలి కదా. సో ఇది చాలా టిపికల్ టాపిక్, డెరివేషన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దానివల్ల ఆ ఈక్వేషన్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అంతకన్నా ముందు మెటీరియల్ అనేది అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అప్లోడ్ చేస్తున్నాను. దీనిలో కంప్లీట్ 5 యూనిట్స్ ఉంటాయి. అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.